Hi everyone, welcome to VRR Tutorials. Our topic is how to use away in a sentence. If you find this video is useful, please do like, share and subscribe to our channel. So మనకి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సో వాట్ డస్ ఇట్ మీన్ అవే? ఇక్కడ అవే మనకి మీనింగ్ ఏంటంటే అట్ ఎ డిస్టెన్స్, చాలా దూరంగా ఉంది, లేదంటే మనకు దగ్గరికి మనకి రీచ్లో లేదు అని మనం చెప్పడానికి ఈ అవేని జనరల్గా బేసిక్గా యూస్ చేస్తాం. ఇట్స్ వెరీ ఈజీ అండి. విత్ ద ఎగ్జాంపుల్స్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. మనం జనరల్గా చెప్తాం ఏంటంటే గో అవే అంటే ఇదొక ఎక్స్ప్రెషన్. మనం ఎవరి మీదన్నా వెన్ యూ ఇరిటేట్ సంబడి ఇరిటేట్స్ యూ, యూ కెన్ సే go away, stay away, and look away in the sense, direct your gaze. I mean, మీ గేజ్ని ఆర్ మీ సైట్ని మల్పించుకోండి. ఓకే, లుక్ అవే, స్టే అవే, ఇలా మనం చెప్తాం. ఇప్పుడు స్టే అవే అంటే మా నుంచి కొంచెం దూరంగా ఉండు అని మనం చెప్పొచ్చు. ఇంకా మనం ఎలా చెప్పొచ్చు అంటే, సో ద వింటర్ ఈజ్ 2 months అవే. ద వింటర్ ఈజ్ 2 months అవే అంటే ఇంటర్ మనకి 2 months దూరంలో ఉంది, ఇంకా 2 monthsలో వచ్చేస్తుంది అని అంతే. ద వింటర్ ఈజ్ 2 months అవే. నెక్స్ట్, కీప్ ద థింగ్స్ అవే ఫ్రమ్ చిల్డ్రన్. కీప్ ద థింగ్స్ అవే ఫ్రమ్ చిల్డ్రన్ అంటే ఈ థింగ్స్ని, లేదంటే ఒక థింగ్స్ని మనం చెప్తున్నాం, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. కీప్ ద థింగ్స్ అవే ఫ్రమ్ ద చిల్డ్రన్ అంటే చిల్డ్రన్ నుంచి ఇవి దూరంగా ఉంచండి. బికాస్ ఇట్ మే బి డేంజరస్ ఇఫ్ దే యాక్చువల్లీ టచ్ ఆర్ ఇఫ్ దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ ద థింగ్స్. ఆల్స్ కీప్ హిమ్ అవే, అతన్ని సపరేట్గా ఉంచండి. కీప్ హిమ్ అవే, పుట్ హిమ్ అవే, ఇలా కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ఇంకొక యూసెస్లో ఏంటంటే she ran away at the age of 20. she ran away at the age of 20. ఇక్కడ ran away మనం చెప్పుకోవచ్చు అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవడం. దానికి ఇంకో విధంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ran awayకి కొంచెం ఎలాప్ అనే ఈ వర్డ్ కూడా ఉంటుంది. అది లిటరేచర్లో, ఐ మీన్ ఇంగ్లీష్లో ఎలాప్. దే బోత్ ఎలాప్డ్. ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరూ లేచిపోయారని చెప్తారు కదండి. సో దే బోత్ ఎలాప్డ్ అంటే ran away. ran away అనొచ్చు సింపుల్ ఇంగ్లీష్లో, లేదంటే దే బోత్ ఎలాప్డ్ ఆర్ షీ ఎలాప్డ్ విత్ హిమ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 20. షీ ఎలాప్డ్ విత్ హిమ్ అండ్ గాట్ మ్యారీడ్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ రన్ అవే అంటే ఇల్లు వదిలి పారిపోవడం. ఇంకా మనం చెప్పొచ్చు ఐ వాజ్ అవే, నేను దానికి దగ్గరలో నేను ఐ వాజ్ అవే హోమ్ ఆర్ ఐ వాజ్ అవే ఫ్రమ్ హోమ్. ఇంకా నేను చెప్పొచ్చు ఐ బీన్ అవే ఫ్రమ్ హోమ్ ఫర్ 3 years. ఐ బీన్ అవే ఫ్రమ్ హోమ్ ఫర్ 3 years. ఐ బీన్ అవే ఫ్రమ్ హోమ్ ఫర్ 3 years. నెక్స్ట్ ఇంకా చెప్పొచ్చు స్టే అవే ఫ్రమ్ హిమ్ బికాస్ హీ ఈస్ డేంజరస్. స్టే అవే ఫ్రమ్ హిమ్, అతన్ని కొంచెం దూరంలో ఉండడం మంచిది. స్టే అవే ఫ్రమ్ హిమ్, అలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ఇంకొక ఫ్రేజల్ వర్బ్ ఉందండి, ఐ గేవ్ అవే మై శాలరీ. ఇక్కడ ఐ గేవ్ అవే మై శాలరీ, ఐ గేవ్ అవే మై శాలరీ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ గివ్ అవే, ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్ విచ్ మీన్స్ యూ గివ్ సంథింగ్ ఆన్ చారిటీ అంటే ఫ్రీగా ఇచ్చేస్తాం. ఐ గేవ్ అవే మై ఓల్డ్ క్లోత్స్. I gave away my old clothes. I gave away my salary. ఇక్కడ ఏంటంటే చారిటీగా ఇచ్చారు అని, ఫ్రీగా కాంట్రిబ్యూటెడ్ మేబీ. నెక్స్ట్ యూసెస్లో ఏం చెప్తామంటే టేక్ అవే. ఇక్కడ మనకి ఎక్కువ రెస్టారెంట్లో దే యూజ్ దిస్ ఫ్రేజ్. ఓకే, యూ వాంట్ టు డైన్ ఇన్ ఆర్ టేక్ అవే అంటే మీరు తీసుకెళ్ళాలనుకుంటున్నారా, ఇక్కడే తినాలనుకుంటున్నారా. యూ వాంట్ టు హ్యావ్ ఇట్ హియర్ ఆర్ యూ వాంట్ టు డైన్ ఇన్ ఆర్ టేక్ అవే.
అలా మనం చెప్పొచ్చు. టేక్ దీస్ థింగ్స్ అవే ఫ్రమ్ మీ, కీప్ దీస్ థింగ్స్ అవే ఫ్రమ్ మీ, స్టే అవే ఫ్రమ్ మీ. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఎగ్జాంపుల్స్ మనం ఉంటుంది. అంటే కొంచెం కీప్ సంథింగ్స్ అట్ ఎ డిస్టెన్స్, అలా ఇంకా కొన్ని డిఫరెంట్ యూజెస్లో యూస్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.